ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీదత్త జయదత్త గురుదత్త. మోహనవాణి ఛానల్ ద్వారా శ్రీ దత్త పురాణాన్ని శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా సాధువాదాలు అర్పించుకుంటున్నాను. ఇంకా ఎవరైనా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేద్దాం. ప్రవచనం మీకు నచ్చితే మీ బంధుమిత్రులకి పంచండి, మీ కామెంట్ కూడా తెలియజేయండి అని మీకు సవినీయంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. నిన్న 39వ భాగంలో దత్తాత్రేయ ప్రభు కార్తవీర్యార్జునుడికి చేస్తూ ఉన్నటువంటి అష్టాంగ యోగ మార్గం గురించి చెప్పుకుంటున్నాం. దాంట్లో నిన్న మనం ప్రత్యాహారం వరకు పూర్తి చేశాం. ప్రత్యాహారం అంటే ఏంటి? ప్రాణవాయువుని వశం చేసుకున్న తర్వాత విషయ సుఖాల నుంచి ఇంద్రియాలని మనస్సుతో ప్రయత్నపూర్వకంగా ఉపసంహారం చేయాలి. ఈ ప్రక్రియని ప్రత్యాహారం అంటారు అని చెప్పుకున్నాం. ఇవాళ 40వ భాగంలో ధారణ, దాని గురించి చెప్పుకోవాలి. ధారణ అంటే ఆత్మలో మనస్సుని నిలబెట్టడం. ఇది సగుణమని నిర్గుణమని 2 రకాలు ఉన్నాయి. చెదిరిపోయే మనస్సుని మాటి మాటికి ప్రయత్నపూర్వకంగా బంధించి తెచ్చి ఆత్మలో స్థిరపరచాలి. దీనికి అభ్యాస బలం చాలా ఎక్కువ కావాలి. అలా స్థిరీకరించడాన్ని ధ్యానం అని పిలుస్తారు. మరికొందరు ఏమన్నారంటే 12 ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారం అని, 12 ప్రత్యాహారాలు ఒక ధారణ అని, 12 ధారణలు ఒక ధ్యానం అని, 12 ధ్యానాలు ఒక సవికల్ప సమాధి స్థితి అని కూడా చెప్పారు. ఈ అష్టాంగ యోగాలతోటి మనస్సును స్థిరం చేసుకుని అది మనన క్రమం పూర్తయిన తర్వాత పరమాత్మను గురించి వేద శాస్త్రాలు చెప్పినటువంటి మహావాక్యాలని ఏకార్థ సమన్వయంతో మననం చేసుకోవాలి. నిరంతర మననాన్నే పెద్దలు ధ్యానము అని పిలిచారు. ఈ సవికల్ప సమాధినే నిధిధ్యాసము అని కూడా అంటారు. నిజాయితీ పరులు అయినటువంటి వాళ్ళు కామాన్ని క్రోధాన్ని నిరసించి అహం బ్రహ్మస్మి అనేటువంటి సజాతీయ భావనని నిరంతరంగా ప్రవాహ సదృశంగా సాగించవలసినటువంటి స్థితి ఏదైతే ఉందో దానిని నిధిధ్యాసము అని పిలిచారు. ఇదే సవికల్ప సమాధి. ఇది అల్పమైనటువంటి యోగులకి దుర్లభం. తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని 6 సాధనాల సహాయంతో సద్గురువు నిర్ధారించి శిష్యుడికి బోధించడం పూర్తయిన తర్వాత దాన్ని శిష్యుడు ధారణ, చింతన, మననము, ధ్యానము మొదలైన వాటితోటి వశీకరించుకొని అప్పుడు విజాతీయులని నిరసించి అహం బ్రహ్మస్మి అనేటువంటి సజాతీయ భావనని ప్రవాహీకరించుకునే స్థితి కావాలి. ఇది అల్పయోగులకు ఎంత దుర్లభమో ఆలోచించు రాజా. ఈ సవికల్ప సమాధిలో 2 విభాగాలు ఉంటాయి, జ్ఞాతృ, జ్ఞేయము. ఈ 2 కూడా లయమైపోయినటువంటి అవిభాజ్యమైనటువంటి పరతత్వ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు. సోహం అనేటువంటి అఖండమైనటువంటి అర్ధ దృఢ మనోవృత్తిలో సదా తన యొక్క చైతన్యం వ్యాపించి ఉంటుంది. సోహం అంటే అహం బ్రహ్మ, బ్రహ్మైవాహం అనేటటువంటి వృత్తి తాలూకు
ప్రవాహ దృఢత్వంతో చిత్తు అనేది ప్రతిబింబితం అవుతుంది. సూర్యకాంతమణి యొక్క యోగంతో దూదిలో ఏ విధంగా అగ్ని రగులుకుంటుందో అదేవిధంగా చిత్తం యొక్క ప్రతిబింబం తళుక్కుమంటుంది. సూర్యకాంతమణి అంటే మనం ఇప్పుడు భూతద్దం లాంటిది అనుకోవచ్చు. భూతద్దాన్ని మా చిన్నప్పుడు ఎండుగడ్డి మీద సూర్యుడి యొక్క కాంతి ప్రసరింపజేస్తే అది కేంద్రీకరించబడి నిప్పు పుడుతుంది. ఆడుకునేవాళ్ళం. అయితే విచక్షణ కలిగినటువంటి విద్వాంసులకే ఇది అర్థమవుతుంది. ఈ ప్రతిబింబంతో వ్యాప్తమైనటువంటి ఈ మనోవృత్తి నిర్వికల్ప పరబ్రహ్మాన్ని చూపించి తాను నశించిపోతుంది. ఆ మనోవృత్తి నశిస్తుంది. అంటే ఈ మనోవృత్తికి ప్రయోజనం ఏమిటి అంటే తమో నాశనం, తమో గుణాన్ని నాశనం చేయటం. అంతే తప్ప స్వప్రకాశ విషయీకరణ మాత్రం కాదు. తమో నాశనం వల్ల వృత్తి నాశనం అయిపోతుంది. వృత్తి అనేది ఉపాధి నాశనం కావడంతోనే చిత్ ప్రతిబింబం చిత్తు అయిపోతుంది. అప్పుడు అది ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. కాంతిమయమైనటువంటి ఆ పరమానంద స్థితి వర్ణనాతీతం, దాన్ని వర్ణించలేము. అది మనస్సుకు గాని వాక్కుకు గాని అందదు. దీన్ని ఒక చిత్తవృత్తి అని, దాన్ని మనస్సుతోనే దర్శించగలమని చెప్పడం ఏమిటి అంటే దాని సంగతి అస్సలు తెలియని వాళ్ళకి ఏదో కొంత తెలియజెప్పే ప్రయత్నమే తప్ప నిజానికి ఆ పరమానంద స్థితి మనస్సుకు అందుతుందా? అందనే అందదు. వాక్కులకు అందుతుందా? అందదు. స్వయం ప్రకాశము నిత్యమైనటువంటి ఆ పరంజ్యోతి వాక్కుకు గాని మనస్సుకు గాని అవతల ఉంటుంది. అంటే అందదు, ఎంతో దూరం అది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని వేదం చెబుతోంది ఈ విషయాన్నే. అయితే అజ్ఞానంతో అజ్ఞానాన్ని పోగొట్టినట్లు ఈ చిత్తవృత్తి అనేది దారి చూపించడానికి మాత్రం పనికొస్తుంది. బ్రహ్మతత్వాన్ని గురించినటువంటి అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే ఈ వృత్తి మనకు అవసరం అవుతుంది. సాధకుడు ఆ దారిన పోగా పోగా చివరికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే ఆ దర్శనం అయ్యేంత వరకు ఈ వృత్తి అనేది మనలో ఉండాలి. ఆ తర్వాత ఉండకూడదు, దాన్ని విడిచిపెట్టాలి. ఈ వృత్తిలో స్వభావ సిద్ధంగానే జ్ఞాతృ జ్ఞేయ విభాగం అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని సవికల్ప సమాధి అంటాం. ఈ వృత్తి కూడా లయమైపోతే అదే నిర్వికల్ప సమాధి. అది చివరి స్థితి. ఇందులో పరతత్వం అనేది అవిభాజ్యంగా అనుభూతమవుతూ ఉంటుంది. ఓ కార్తవీర్యార్జున, నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్నటువంటి యోగికి కొన్ని ఆటంకాలు వచ్చి పడుతూ ఉంటాయి. అవే అణిమాది అష్టసిద్ధులు. అయితే యోగి వాటిని ఆశించాడా? ఇక భ్రష్టుడైనటువంటి పరిస్థితి వాడికి. ఆ సిద్ధులు కూడా నశ్వరములు అని గుర్తించి ఆ సిద్ధుల జోలికి పోకుండా నియంత్రించుకోవాలి తను. మనస్సుకు విక్షేపం కలిగితే దాన్ని వెంటనే ఉపశమించు చేసుకోవాలి. మనస్సు ఎప్పుడైతే లైవ్ అయిపోతుందో అప్పుడు సుషుప్తి స్థితిని పొంది దాన్ని ప్రబుద్ధం చేయాలి. ప్రబుద్ధం చేయడం అంటే మేల్కొల్పటం, ఉద్దీపనం చేయటం. ఇలా నిరంతర జాగరూకుడై ఆ యోగి తన మనస్సును ఏ వృత్తులు లేనటువంటి స్థితికి చేర్చుకోవాలి. వృత్తులు అంటే ఇంద్రియాల ద్వారా మనం చూసేవే వృత్తులు. దీన్నే కషాయ పక్వత అంటారు. ఇదే అఖండ కారతం అంటే, ఇదే సమత. ఇప్పుడు అతడు
నివాత దీప కళికలాగా నిశ్చలంగా వెలుగుతూ ఉంటాడు. నివాత దీప కళిక అంటే గాలి లేని చోట దీపం ఎలా వెలుగుతుందో అలా. వాతము అంటే గాలి. చాలా కఠినమైనటువంటి పదాలు ఉన్నాయి. చాలా మనస్సు పెట్టి వింటే తప్ప అర్థం కాని పరిస్థితి. నాకు కూడా కష్టంగా ఉంది దీన్ని చెప్పటం. మరి ఎంతవరకు కృతజ్ఞున్నైనానో అది మీరు చెప్పాలి. దత్తప్రభు అనుగ్రహం ఉంటేనే ఈ విషయం అర్థం అవుతుంది, చెప్పగలిగే శక్తి కూడా వస్తుంది. లేకపోతే కష్టం. ఎందుకంటే ఇది డ్రై సబ్జెక్ట్. మనస్సు తొందరగా ఎక్కించుకోదు. కథ రూపంలో ఉంటే ఆనందంగా ఎక్కించుకుంటుంది. ఇది వేదాంత సబ్జెక్ట్. ఇది జటిలంగా ఉంటుంది వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి కూడా. సరే, అయినా కూడా కష్టపడి నేర్చుకుందాం. సరే, గాలి లేని చోట పెట్టిన దీప కళికలాగా నిశ్చలంగా వెలుగుతూ ఉంటాడు. అలాగే ఈ జ్ఞాతృ జ్ఞేయం ఈ రెండు విభాగాలకి దాసుడైనటువంటి వాడు బ్రహ్మాకార స్థితిలో ఉంటాడు. అటువంటి వాడికి ఏ చలనము ఉండదు, ఏ రసాస్వాదన ఉండదు, దేనితోటి సంఘం కూడా ఉండదు. అలాగే వృత్తులన్నీ కూడా హననం అయిపోతాయి. బ్రహ్మీభావం పొందినటువంటి వాడు, అటువంటి యోగికి హృదయ గ్రంథి అంటే అహంకారం అనేటువంటి గ్రంథి బద్దలైపోతుంది. అహంకార గ్రంథి విభేదనం అయిపోతుంది. అప్పుడు సర్వ సంశయాలు పటాపంచలైపోతాయి, సర్వ కర్మలు అంతరించిపోతాయి, జీవన్ముక్తుడవుతాడు. ఓ కార్తవీర్యార్జున, నీకు బ్రహ్మని భవపర్యంతం యోగావస్థని నీకు ఎరుకుపరిచాను. దీనితో నువ్వు కూడా పరబ్రహ్మ సాక్షాత్కారం పొందగలుగుతావు. ఇది తథ్యం. అయితే నాయన, ఈ యోగ విద్యను ఎవరికి పడితే వాళ్లకు బోధించకూడదు. అవినీతుడికి అస్సలు బోధించకూడదు. వినీతుడు శుద్ధ చిత్తుడు అయినటువంటి శిష్యుడికే పరీక్ష పెట్టి మరీ బోధించాలి. యోగీశ్వరుడైనటువంటి దత్తస్వామి ఈ విధంగా తత్వోపదేశం చేసి ముగించాడు. కార్తవీర్యార్జునుడి యొక్క కళ్లల్లో ఆనంద బాష్పాలు వరదలు కొడుతూ ఉన్నాయి. హృదయం అనేటువంటి పద్మం వికసించింది. శరీరం అంతా పులకించిపోయింది. భక్తి ప్రపత్తులతో మరొక్కమారు సాష్టాంగపడి నమస్కరించాడు. చాలాసేపటికి తెప్పరిల్లి మెల్లగా లేచాడు. అంజలి ఘటించి వినమ్రంగా నిలబడ్డాడు. ఓ దత్తదేవ, మహానుభావ, అగ్ని తన కాంతులతో చీకట్లు ఏ విధంగా తొలగిస్తుందో అలాగే నీతి తత్వబోధతో నాలోని మోహమనేటువంటి అంధకారం తొలగించావు. నా హృదయ కమలాన్ని వికసింపజేస్తూ జ్ఞాన సహస్ర భానుడు ఉదయించాడు నాలో. హే ప్రభు, నీ పాదపద్మ సేవ తప్ప ఈ చీకట్లను తొలగింపజేసే మరొక వస్తువు ఈ సృష్టిలో లేదు. నీ పాదమూలం విశుద్ధిప్రదమైనది, సర్వరోగ నివారకం, సర్వమంగళప్రదం, సర్వయోగ సిద్ధిదాయకం. పురుషార్థ సిద్ధి కోరేవాడెవడైనా సరే కృతజ్ఞుడై నీ పాదపద్మాలని ఆశ్రయించాలి. మరి దేనిని ఆశ్రయించినా వ్యర్థమే. అందుకే హంసలు పరమహంసలు వచ్చి ఆనంద మకరాందాన్ని ఎగజిమ్మే నీ పాదపద్మాలని యోగ విభవం కోసం శరణు వేడుకుంటూ ఉన్నారు. నీ పాదాలని తదేక దీక్షతో అర్చించే వాళ్ళకి చతుర్విధ పురుషార్థాలు తమంత తాముగా కోరి సిద్ధిస్తాయి. ప్రభు, నీ పాదపద్మం కేవలం త్రిమూర్తి వేద్యం, అంటే త్రిమూర్తులకు మాత్రమే తెలిసింది అని గొప్పతనం. అది సర్వాశ్రయం, సర్వలయకరం, స్వాత్మాభుభావనం, విశద ప్రకాశం. నేను
ఆ పాదపద్మానికి నమస్కరిస్తూ ఉన్నాను. ఆ పాదపద్మాలు చల్లనివి, శాంతినిచ్చేవి, చక్కగా సేవింపదగినవి, శుభప్రదమైనవి, శివప్రదమైనవి. శివం అంటే శాంతి దాంతి ఇచ్చేవి, తాపత్రయ నాశకమైనవి, జన్మ జరా భయాదులను తొలగించేవి, ఆశ్రితులందరికీ సారవంతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదిస్తాయి నీ పాదపద్మాలు. అటువంటి నీ దివ్యమైనటువంటి పాదపద్మాలకి నేను భక్తితోటి, వినయంతో నమస్కరించుకుంటున్నాను స్వామి. తాడును చూసి పావని అనుకున్నట్లుగా ఈ సదసత్ ఆత్మకమైనటువంటి ప్రపంచం అంతా మాయ వల్ల నీలో సత్యంగా గోచరిస్తూ ఉంది. హే భగవన్, ఈ భవాబ్దిలో అంటే ఈ సంసారం అనేటువంటి సముద్రంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి జీవులకు ఏకైక శరణ్యుడవు, ఉద్ధారకుడవు నువ్వే. జీవులకే కాదు, యోగులకి, పరమహంసలకు సైతం పరమగతివి నువ్వే స్వామి. నువ్వు నిత్య శుద్ధ బుద్ధముక్తుడివి, సర్వేశ్వరుడివి, స్వయం ప్రకాశకుడివి, సర్వరక్షకుడివి. అటువంటి నిన్ను దేహేంద్రియ ప్రాణ విషయాలను పరిత్యజించి నిన్ను వేడుకుంటున్నాను స్వామి. నిన్ను శరణు వేడుకుంటున్నాను. అగ్ని అడవుల్లో అవ్యక్త రూపంగా ఉంటుంది. మధిస్తే అందులో నుంచి స్ఫులింగాలు బయటపడతాయి. హవిస్సుతో ప్రదీప్తి రూపం పొందుతుంది. అట్లాగే నువ్వు కూడా మూలాధార వివరంలో పరాఖ్యతో అవ్యక్త రూపుడువై ప్రభవిస్తూ ఉంటావు. అటుపైన నాభి దగ్గర మణిపూరక చక్రంలో పశ్యంతిగా ప్రవేశిస్తావు, పరా పశ్యంతి. కంఠం దగ్గర విశుద్ధ చక్రంలో మధ్యమ అనేటువంటి పేరుతో ప్రకాశిస్తావు. చివరికి ముఖం నుండి అక్షరాకృతితో వైఖరి నామధేయంతో స్పష్టపడతావు. ఓ శబ్ద బ్రహ్మ, నీకివే నా నమస్కృతులు. దేవా, నీవే ఈశ్వరుడివి, నీవే అవ్యక్తుడవు, నీవే అద్వితీయుడు, అన్నీ నీవే స్వామి. మాయా విభాసమైనటువంటి ఈ జగత్తు అనేటువంటి ఒక చెట్టుకి పుణ్యము పాపము అనేవి విత్తనాలు, వాసనలు వేళ్లు, సత్వరజ స్తమో గుణాలు నాళాలు, 10 ఇంద్రియాలు శాఖలు, పంచమహాభూతాలు కొమ్మలు, వాతపిత్త శ్లేష్మాలు రూడు వల్కలాలు. అంటే వల్కలం అంటే చర్మం, ఆ చెట్టుకుండే బెరడు. జీవుడు ఈశ్వరుడు అనేటువంటి పక్షి జంటకి ఇది ఒక గూడు లాంటిది. గృహస్థులు దీని యొక్క దుఃఖ ఫలాన్ని, హంసలు పరమహంసలు దీని యొక్క సుఖ ఫలాల్ని అనుభవిస్తూ ఉన్నారు. ధీరులైనటువంటి వారు వాడి అయినటువంటి విద్య అనేటువంటి కొడవలి తోటి దీన్ని సమూలంగా ఖండించి నీలో ఐక్యం పొందగలుగుతున్నారు. హే అఖిలహేతు, సర్వసార, సురేశ, దేవవేద్య, పురాణ పురుష, ఆద్య, విశ్వవంద్య, ముకుంద, చిత్ప్రకాశ, పాప సముద్రం నుండి బయటపడ్డటువంటి నేను నీకిదే మళ్లీ మళ్లీ నమస్కరిస్తూ ఉన్నాను. ఓ గురు, ఓ గురుతర, ఓ గురుగమ్య, ఓ గుణాకాశ, ఓ గురుత్తమ, దేవదేవ, దేవవంజ, నీకిదే ప్రణమిల్లుతూ ఉన్నాను. ఎంత స్తోత్రం చేస్తున్నాడో చూడండి. కార్తవీర్యార్జునుడు కృతజ్ఞతతో చేసినటువంటి ఈ స్తోత్రానికి సకల దేవతా పతాక భూమి అయినటువంటి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు ఆనందపడ్డాడు. ప్రేమ తుణికిసలాడేటటువంటి చూపులతోటి కటాక్షించి ఈ విధంగా అన్నాడు. ఓ రాజోత్తమ, ఇప్పటికి నీకు తత్వం అర్థమైంది కదా, పరోక్ష జ్ఞానం లభించింది.
అపరోక్ష అనుభూతి కూడా నీకు కావాలి కదా, అది కూడా నీకు కలిగిస్తాను. ఇదిగో హృదయము, నిరామయము, గూఢము అయినటువంటి ఇందులోకి నువ్వు ప్రవేశించు. దృఢమైన ఆసనం వేసుకొని నడుము, మెడ, శిరస్సు సమానంగా నిటారుగా ఉండేలాగా శరీరాన్ని నిగిడించి కూర్చో. అలా కూర్చొని నేను ఉపదేశించినటువంటి తత్వాన్ని సుస్థిరంగా చింతన చెయ్యి. అక్కడ ఎటువంటి బోధ కలుగుతుందో, ఏ సమాధి స్థితి నీకు సిద్ధిస్తుందో దాన్ని చిరకాలం అనుభవించి కృతార్థుడు అవుదువు గాని అని పలికి అమృతానంద స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి తన యొక్క కుడి చేతిని కార్తవీర్యుడి యొక్క శిరస్సు మీద పెట్టాడు, బ్రహ్మరంధ్ర స్థానంలో పెట్టాడు. ఆ రాజు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ చెప్పినటువంటి ఆ గుహలోకి ప్రవేశించాడు. పద్మాసనం వేసుకున్నాడు. దత్తస్వామి ఆజ్ఞాపించినట్టుగా చేశాడు. చాలా తక్కువ వ్యవధిలో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల గొప్ప సమాధి స్థితిని పొందాడు. ఒక స్థాణువులాగా చలనరహితుడైపోయినాడు. 13 నెలలు గడిచిపోయినాయి. క్రమంగా అప్పుడు నరభావంలోకి దిగొచ్చాడు. మెల్లగా లేచాడు. గుహ నుండి బయటకు వచ్చాడు. స్వామి పాదాలకి ప్రణామం చేశాడు. వెంటనే స్వామి అతన్ని దయార్ద్రంగా లేవనెత్తి ప్రేమగా పొదివి పట్టుకున్నాడు. ఒక చంటి బిడ్డని తల్లి ఎలా పట్టుకుంటుందో అలా ఇద్దరు ఏకాంతంగా సమావేశమైనారు. దత్తాత్రేయ ప్రభు చిరునవ్వులు చిందిస్తూ, నాయన కార్తవీర్య, ఏది నీ అనుభవం చెప్పు. ఈ 13 నెలల పాటు నువ్వు అనుభవించినటువంటి విషయాలు నీకు గుర్తున్నాయా? ఇంతకాలం నువ్వు సమాధి స్థితిలో ఉన్నావు. అవ్యగ్రమైనటువంటి బుద్ధిని, పరమ నైర్మల్యాన్ని ఎలా పొందగలిగావు అని చెప్పమన్నాడు. మరి ఆ కార్తవీర్యార్జునుడు తాను 13 మాసాలు ఉన్నటువంటి ఆ సమాధి స్థితిని ఏ విధంగా వర్ణించి చెప్పాడు అనేది దత్తస్వామి యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు కలుసుకొని ముచ్చడించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ దగ్గర సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. మోహన్ వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.